హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీరా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ హాల్ వీడియో అన్నమాట. కొంచెం ర్యాండమ్ స్టఫ్ తెప్పించాను అమెజాన్ నుంచి. సో అది ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ వైట్ అండ్ పింక్ కలర్ ప్రింట్ ఉన్న అనార్కలి సూట్ సెట్ అన్నమాట. దీని పైన టాప్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది మంచి అనార్కలి ఫ్రిల్ ఉన్న టాప్ వచ్చింది అనమాట. నాకు ఈ లేస్ డీటెయిలింగ్ కూడా చాలా బాగా అనిపించింది. చాలా ప్లెజెంట్ కలర్. సో వైట్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది కదా. మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అనమాట టాప్ అంతా కూడా. అండ్ దీని బాటమ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి అనమాట. స్ట్రేట్ లైన్ ప్యాంట్ వచ్చింది. ఇదంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. దీని దుపట్టా వచ్చేసి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇదంతా కూడా మంచి దుపట్టా వచ్చింది. ఫ్లోరల్ ప్రింట్ కి బార్డర్ టైప్ వచ్చింది అనమాట. చాలా ప్లెజెంట్ గా కనిపిస్తుంది. సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది. సో దీనికైతే చాలా మంచి ఫ్రిల్ వచ్చిందండి. నాకు అది చాలా బాగా అనిపించింది. వేసుకున్నప్పుడు కూడా చూస్తున్నారు కదా, చాలా రిచ్ గా కనిపిస్తుంది అనమాట. అండ్ దీని దుపట్టా అయితే చాలా బాగుందండి. ఎంత సాఫ్ట్ గా ఉందో. కాటన్ అనమాట మొత్తం సెట్ కూడా. సో ఎవరికైనా కాటన్ ఫ్యాబ్రిక్ లో కావాలి కుర్తా సెట్స్ కొంచెం నీట్ గా కనిపించాలనుకుంటే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 1000 పడింది. అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 999 రూపీస్ పడింది. సో 1000 రూపీస్ కి అయితే చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కుర్తా సెట్ అన్నమాట. ఇది చాలా బాగుందండి. దీని టాప్ వచ్చేసి మొత్తం ఇలా ఎంటైర్ గా బాందిని వర్క్ వచ్చింది అనమాట. నెక్ డీటెయిలింగ్ కూడా చాలా నీట్ గా వచ్చింది. సో నెక్ ఇలా గోల్డ్ వర్క్ రావటం వల్ల వేసుకున్నప్పుడు నీట్ గా మళ్ళీ రిచ్ గా కనిపిస్తుంది. కొంచెం చిన్న అకేషన్ కి వేసుకోవాలన్నా కానీ ఈ డ్రెస్ అయితే బాగుంటుంది. అండ్ దీని బాటమ్ వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది అనమాట. ఇలా స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది. ప్లెయిన్ బ్లూ కలర్ ప్యాంట్స్. సో ఇది ఉత్తి ప్లెయిన్ ప్యాంట్ కాబట్టి మనం వేరే ఏ టాప్స్ కన్నా పేరప్ చేయొచ్చు ఇది కూడా. అండ్ దీని దుపట్టా వచ్చేసి మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఫాలింగ్ మెటీరియల్ లో మంచిగా బార్డర్ కూడా వచ్చింది అనమాట దీనికి. సో ఇలా ఫాలింగ్ మెటీరియల్ ఉన్న దుపట్టాస్ కొంచెం టీనేజర్స్ కి కానివ్వండి, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి బాగుంటుంది కదా. అందరికి కాటన్ దుపట్టాస్ నచ్చవు కాబట్టి ఇది ఒక ట్రై చేద్దామని తెప్పించాను. చూడటానికి అయితే చాలా బాగా వచ్చింది. సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది. అండ్ మంచి రాయల్ బ్లూ కలర్ అండి ఈ డ్రెస్ కూడా. అండ్ దీని దుపట్టా కూడా ఫాలింగ్ మెటీరియల్ రావటం వల్ల చాలా నీట్ గా ఉందన్నమాట. మెయిన్ గా ఈ బాందిని ప్రింట్ ఏదైతే వచ్చిందో ఓవరాల్ టాప్ మీద అది బాగా ఎలివేట్ అయి కనిపిస్తుంది. అండ్ దీని నెక్ డీటెయిలింగ్ కూడా చాలా నీట్ గా ఉందన్నమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 699 అలా పడింది. సో 700 అనుకోవచ్చు. 700 కి అయితే చాలా నీట్ సెట్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే కింద బాటమ్స్ ప్లెయిన్ గా వచ్చాయి కాబట్టి మనం దీన్ని మల్టీపర్పస్ గా యూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే డ్రెస్ ఇలా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కార్డ్ సెట్ అనొచ్చు. అంటే నేను దుపట్టాస్ లేని కొన్ని సెట్స్ తెప్పించాను అనమాట. లైక్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి అందరికి దుపట్టాస్ వేసుకోవడం నచ్చదు కదా. దుపట్టా లేకపోయినా వేసుకున్నప్పుడు డీసెంట్ గా కనిపించే లాంటివి ఆర్డర్ చేశాను. సో దీని టాప్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది కూడా మంచి కలర్ అండి. మంచి మెరూన్ షేడ్ అనమాట. దీనికి కూడా నెక్ వచ్చిన డీటెయిలింగ్ చాలా బాగుంది. ఈ యోక్ పార్ట్ లో వచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది అనమాట. సో ఇలా యోక్ పార్ట్ అంతా వర్క్ ఉన్న వాటికి దుపట్టాస్ లేకపోతేనే బాగుంటుంది. సో ఎంటైర్ టాప్ ఇలా వచ్చింది. అండ్ దీని స్లీవ్ ప్యాటర్న్ కూడా బాగుంది. కొంచెం బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చాయి అనమాట దీనికి. అండ్ దీని బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ మెరూన్ కలర్ ప్లాజో ప్యాంట్స్ లాగా వచ్చాయి. యాక్చువల్లీ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అనమాట. సో ఇది కూడా ప్లెయిన్ రావటం వల్ల మనం వేరే టాప్స్ తో పేరప్ చేయొచ్చు. సో నేను చాలా వరకు ఇలాంటివే ప్రిఫర్ చేస్తాను. ప్లెయిన్ బాటమ్స్ ఉంటే వేరే వాటితో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది.
అండ్ నాకైతే దీని హ్యాండ్ ప్యాటర్న్ చాలా బాగా అనిపించిందండి. మంచి బెలూన్ స్లీవ్స్ లా వచ్చింది అనమాట. సో చూడగానే ట్రెండీగా కనిపిస్తుంది. అండ్ దీని యోక్ పార్ట్ దగ్గర వచ్చిన వర్క్ కూడా చాలా నీట్ గా ఉందన్నమాట. సో నాకైతే ఎంటైర్ గా ఈ కుర్తా సెట్ చాలా బాగా అనిపించిందండి. ఇది వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి నాకు అరౌండ్ 599 అలా పడింది. సో 599 రూపీస్ కి అయితే చాలా మంచి డీల్. నాకైతే చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్ గా అండ్ ఎలిగెంట్ గా కనిపిస్తుంది అనమాట. ఎవరు వేసుకున్నా గానీ చాలా బాగుంటుంది. సో మెరూన్ కాబట్టి బాగా వైబ్రెంట్ గా ఉంటుంది అండ్ వేసుకున్నా గానీ మనకి చాలా నీట్ గా ఉంటుంది అనమాట. సో మీకు ఏ డ్రెస్ నచ్చిందో ప్లీజ్ కమెంట్స్ లో కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అనార్కలి సూట్ సెట్ అన్నమాట. దీని టాప్ వచ్చేసి ఇలా వచ్చిందండి మొత్తంగా. ఇది కూడా మంచి ఫ్రిల్ ఉన్న, అంటే హెవీ ఫ్రిల్ లేదు, బట్ అనార్కలి టైప్ వచ్చింది. దీనికి సైడ్స్ ఏం కట్స్ లేవన్నమాట టాప్ కి. అండ్ దీనికి కూడా మంచి వీ నెక్ ప్యాటర్న్ వచ్చింది అనమాట. సో ఈ నెక్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా రిచ్ గా ఉంది. ఈ వర్క్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది. అండ్ దీనికి కొంచెం పోచంపల్లి ప్రింట్ టైప్ వచ్చింది దీనికి డ్రెస్ కి. అండ్ దీని బాటమ్స్ వచ్చేసి కూడా కొంచెం ప్రింటెడ్ వచ్చాయన్నమాట దీని బాటమ్స్. ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ అన్నమాట. దీని బాటమ్ అంతా కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్ లానే వచ్చింది. దీనికి కొంచెం ప్రింట్ వచ్చింది అనమాట బాటమ్స్ కి. అండ్ దీని దుపట్టా వచ్చేసి ఇది కూడా కాటన్ దుపట్టా అండి. ఇది కూడా చాలా బాగుంది. సో ఇదంతా కాటన్ దుపట్టా అన్నమాట. లెంత్ కానివ్వండి, ఒక మంచి ప్రాపర్ స్టేపుల్ బ్లాక్ కుర్తా సెట్ లాగా ఉంటుంది ఈ డ్రెస్ అయితే. సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది. సో దీని నెక్ డీటెయిలింగ్ అయితే చూసారు కదా, చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట. బ్రైట్ గా కూడా ఉంది. సో నాకైతే మెయిన్ గా ఈ నెక్ డీటెయిలింగ్ బాగా అనిపించింది. అండ్ దీనికి స్లీవ్స్ దగ్గర కూడా సేమ్ అదే వర్క్ ఇచ్చారు. సో వేసుకున్న వెంటనే మనకు ఆ మంచి రిచ్ లుక్ వస్తుంది అనమాట. సో బ్లాక్ అయితే ఎవరికైనా బాగుంటుంది కదా, చాలా మందికి బ్లాక్ కలర్ అయితే ఫేవరెట్ కలర్ అని నాకు తెలుసు. నాకైతే పర్సనల్ గా బ్లాక్ కలర్ డ్రెస్సెస్ చాలా ఇష్టం అనమాట. సో ఇదైతే మంచి స్టేపుల్ బ్లాక్ డ్రెస్ లాగా ఉంటుంది అనమాట ఎవరి వార్డ్రోబ్ లో అయినా. ఇదైతే నాకు వచ్చేసి అరౌండ్ దీని ప్రైస్ నాకు 799 అలా పడింది అనమాట. సో 799 రూపీస్ కి అయితే చాలా మంచి డీల్ అని చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ కార్డ్ సెట్ అండి. ఇదైతే చాలా ట్రెండీగా ఉంటుంది వేసుకున్నప్పుడు. దీని టాప్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. ఈ కలర్ చూడగానే ఎలా ఉంటుందో అనుకుంటాం కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఇది. అండ్ దీని బాటమ్స్ వచ్చేసి కూడా సేమ్ ప్రింట్ వచ్చింది. ఇవి ప్లాజో ప్యాంట్స్ వచ్చాయన్నమాట. మంచి కార్డ్ సెట్ అండి. ఇదైతే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది వేసుకున్నప్పుడు. అండ్ చూడటానికి కూడా చాలా ట్రెండింగ్ గా ఉంటుంది అనమాట. సింపుల్ గా వేసుకోవాలి, కంఫర్టబుల్ గా వేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈసారి నేను కొంచెం అమెజాన్ లో మంచి కార్డ్ సెట్ ప్యాటర్న్స్ చూసాను అనమాట. అందుకే కొన్ని కార్డ్ సెట్స్ తెప్పించాను. సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది. దీనికి పాకెట్ కూడా వచ్చిందండి కింద బాటమ్ కి అయితే. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 459 అలా పడింది అనమాట. సో 500 లోపల మంచి ప్రాపర్ కార్డ్ సెట్ అని చెప్పొచ్చండి. మంచి ట్రావెలింగ్ కి కానివ్వండి, లేదా ఏదైనా సింపుల్ ఈవెంట్స్ కి వేసుకున్నా గానీ చాలా నీట్ గా అనిపిస్తుంది. ఎప్పుడు కుర్తా సెట్స్, నార్మల్ బోరింగ్ డ్రెస్సెస్ కాకుండా ఇలాంటి ట్రెండీ కార్డ్ సెట్స్ వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్ గా ఉంటుంది అనమాట. సో నాకైతే పర్సనల్ గా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. కొంచెం మంచి సఫారీ వైబ్స్ టైప్ వస్తుంది కదా. సో ఇదైతే ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది అండ్ వెకేషన్స్ కి చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బేసిక్ కాటన్ కుర్తా సెట్ తెప్పించాను అనమాట. ఎవరికైనా కానీ బాగుండేలాగా. దీని టాప్ వచ్చేసి ఇలా వచ్చింది. దీనికి కూడా కొంచెం వీ నెక్ ప్యాటర్న్ వచ్చింది అనమాట. సో నాకు బేసిక్ గా ఈ కలర్ బాగా అనిపించింది, అందుకనే ఇది పెట్టాను. అండ్ దీని బాటమ్స్ వచ్చేసి ఇలా వచ్చింది. దీనికి కూడా కొంచెం ప్రింటెడ్ ప్యాంట్స్ వచ్చాయి. ఇవి కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అన్నమాట. అండ్ దీని దుపట్టా వచ్చేసి ఇలా వచ్చింది. ఇది కూడా మంచి కాటన్ దుపట్టా. సో ఇది నాకు కలర్ కాంబినేషన్ బాగా అనిపించి ఎవరు వేసుకున్నా గానీ బాగుంటుందని చెప్పి తెప్పించాను. సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది. మంచి
మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకున్నా చాలా నీట్ గా కనిపిస్తుంది. సో టెంపుల్స్ కి వెళ్ళాలన్నా బయటకి వెళ్ళాలన్నా వేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది అనమాట. సో ఎంటైర్ లుక్ అయితే చాలా క్లాసీగా ఉంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా కనిపిస్తుంది అనమాట వేసుకున్నప్పుడు. సో అందుకని నాకు ఇదైతే డ్రెస్ చాలా బాగా అనిపించింది. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి నాకు అరౌండ్ 690 రూపీస్ అలా పడింది అనమాట. సో 699 కి చాలా మంచి కుర్తా సెట్ అని చెప్పొచ్చు. పెద్దవాళ్లే కానివ్వండి, చిన్నవాళ్ళు ఎవరు వేసుకున్నా గానీ చాలా నీట్ గా ఉంటుంది, బాగా ఎలిగెంట్ గా కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్డ్ సెట్ అని చెప్పొచ్చు. మంచి క్రీమ్ కలర్ కార్డ్ సెట్ అండి. దీని టాప్ కి వచ్చిన ప్రింట్ అయితే చాలా బాగుంది. సో మొత్తం ఇలా బ్లాక్ కలర్ అండ్ కొంచెం లైట్ పేస్టల్ కలర్ షేడ్స్ లో వచ్చింది అనమాట. నాకు మెయిన్ గా ఈ ప్రింట్ నచ్చి తెప్పించాను. సో ఓవరాల్ టాప్ అయితే ఇలా ఉంది. దీనికి ఏం దుపట్టా రాలేదు, ఇది ఓన్లీ కుర్తా సెట్ అనమాట. సో కాలేజ్ గోయింగ్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది అండ్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అండ్ దీని ప్యాంట్స్ వచ్చేసి ప్లెయిన్ ప్లాజో టైప్ వచ్చింది, క్రీమ్ కలర్ అనమాట. సో క్రీమ్ కలర్ అందరికి హెల్ప్ అవుతుంది కదా, వేరే డ్రెస్సెస్ కి పేర్ చేయడానికి కూడా మంచి ప్లాజో ప్యాంట్స్ వస్తున్నాయి మనకి. సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది. డ్రెస్ ప్రైస్ రేంజ్ వచ్చేసి నాకు అరౌండ్ 467 అలా పడింది అనమాట. సో 500 లోపల మంచి కార్డ్ సెట్ అని చెప్పొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చికెన్ కర్రీ టాప్ అండి. ఉత్తి టాప్ తెప్పించాను, నాకు ఈ ప్రింట్ బాగా అనిపించింది. సో దీని మీద వచ్చిన ఫ్లోరల్ ప్రింట్ కానివ్వండి, వర్క్ డీటెయిలింగ్ చాలా నీట్ గా అనిపించింది అనమాట. అండ్ ఎన్నిసార్లు చూసినా గానీ చికెన్ కర్రీ అయితే ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది కాబట్టి ఈ టాప్ అయితే నేను తెప్పించాను. సో ఈ కింద ఇలా వైట్ లెగిన్స్ కే కానివ్వండి, లేదా ప్లాజో ప్యాంట్స్ కానివ్వండి, స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వెయిట్ వేసుకున్నా కానీ బాగుంటుంది. అండ్ దుపట్టా వేసుకోవాలనుకునే వాళ్ళు వైట్ కలర్ ప్లెయిన్ దుపట్టా కూడా పేరప్ చేయొచ్చు దీంతో. మెయిన్ గా దీని మీద వచ్చిన నాకు ఈ ఫ్లోరల్ ప్రింట్ బాగా అనిపించింది. అండ్ దీనికి హ్యాండ్స్ కి కూడా డీటెయిలింగ్ ఇచ్చారనమాట. సో ఎంటైర్ గా వేసుకున్నప్పుడు చాలా రిచ్ లుక్ వస్తుంది అనమాట. సో ఈ టాప్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది. నాకైతే ఈ టాప్ పర్సనల్ గా చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మంచి చికెన్ కర్రీ వర్క్ వచ్చింది అనమాట. కింద బార్డర్ దగ్గర కూడా హైలైట్ అయి కనిపిస్తుంది అనమాట. మెయిన్ గా ఈ కలర్ కాంబినేషన్ వల్ల దీనికి రిచ్ లుక్ వస్తుంది. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి నాకు అరౌండ్ 459 అలా పడింది అనమాట. సో చికెన్ కర్రీ టాప్స్ అయితే 1000 లోపు ఏవి అంత బాగా కనిపించవు, కానీ ఇది 500 లోపు అయినా కానీ చాలా నీట్ గా ఉందని నా ఫీలింగ్ అనమాట. కింద మనం లెగిన్సే కాదండి, ప్లాజో ప్యాంట్స్ కానివ్వండి, స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వెయిట్ తో పేరప్ చేసినా బాగుంటుంది. అండ్ వైట్ దుపట్టా వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. సో ఎంటైర్ గా అయితే నాకు ఈ లుక్ చాలా బాగా అనిపించింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అండ్ అన్ని కుర్తా సెట్స్, కుర్తాస్ యొక్క లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను. సో ప్లీజ్ డూ చెక్ దెమ్ అవుట్ అండ్ స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బీ హ్యాపీ, బై బాయ్.